హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అత్తమ్మ రుచులు. ఈరోజుటి వీడియోలో క్యాప్సికమ్ అంటే చిరాకు పడే వాళ్ళకు కూడా అద్దిరిపోయే టేస్ట్తో క్యాప్సికమ్ బజ్జీ చేసి చూపించబోతున్నాను. అసలే వర్షాలు పడుతున్నాయి, వేడి వేడిగా ఏమన్నా తినాలనిపిస్తుందిగా, మరి ఇలా ట్రై చేసేయండి. టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, అది ఎలానో చూసేయండి. క్యాప్సికమ్ బజ్జీ తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని లోతుగా ఉన్న కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి. లోతుగా ఉన్న కడాయి అయితే ఆయిల్ తక్కువ పడుతుంది అండ్ ఆయిల్ పైకి అనేది వస్తుందన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేడి చేసుకోండి. ఇప్పుడు నేను ఇలా చిన్నగా ఉన్న క్యాప్సికమ్ తీసుకున్నానండి. ఇవి ఒక 7 వరకు తీసుకున్నాను అనమాట. వీటిని శుభ్రంగా సాల్ట్ వాటర్లో కడిగేసి నేను వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్న విధంగా ఇలా ఘాట్లు పెట్టుకున్నాను. కట్ చేసేసుకోలేదు, జస్ట్ అలా పొడుగ్గా ఘాట్లు పెట్టుకున్నానండి. అలా పెట్టుకోవడం వల్ల మనకి లోపల వరకు క్యాప్సికమ్ ఫ్రై అయ్యి మనం తిన్నప్పుడు టేస్ట్ బాగుంటుంది, పచ్చివాసన రాకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు వీటిని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు శనగపిండి, 1 టేబుల్ స్పూను బియ్యపిండి, క్రిస్పీనెస్ కోసం మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి. రుచికి సరిపడా ఉప్పు, ఒక 2 చిటికెళ్ళు వంట సోడా, అలానే 1 టీ స్పూను వాము ఇలా నలిపి వేసుకోవడం వల్ల మనకి అరుగుదల అనేది అవుతుందండి. ఫ్లేవర్ కూడా బాగుంటుంది బజ్జీకి. వీటన్నిటిని బాగా ఒక్కసారి ఇలా అన్నీ కలిసేటట్లు మిక్స్ చేసుకోండి. ఉప్పు, సోడా ఉప్పు, వాము అవన్నీ కలిసేటట్లు ఇలా కొద్దిగా నీళ్లు పోసుకుంటూ అవసరమైనంత మేర, అంటే బజ్జీ బేటర్ అనేది మరీ పల్చగా ఉండకూడదు, అలానే మరీ థిక్గా ఉండకూడదండి. నేను వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నట్లయితే ఇలా కొద్దిగా నీళ్లు పోసుకుంటూనే పిండిని అడ్జస్ట్ చేసుకుంటూ ఉన్నాను. పిండి చూసారా, ఇంత ఏలు నుంచి తీస్తూ ఉంటే లైట్గా జారుతూ ఉండాలి, కానీ బైండింగ్ అయి ఉండాలండి వేలుకి. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇంకా మీకు క్లియర్గా చూపించాలి అనుకుంటే ఒక క్యాప్సికమ్ తీసుకొని ఇలా ముంచి వేస్తే మనకి చక్కగా క్యాప్సికానికి ఆ పిండి పట్టి ఉండాలి. ఇప్పుడు వెంటనే ఆయిల్ హీట్ అయిన దానిలోకి ఒక్కొక్క క్యాప్సికమ్ ఇలా ముంచి వేసేసుకోవడమే అండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఆయిల్ ముందుగానే ప్రీ హీట్లో పెట్టుకోవడం వల్ల మనకి పిండి వెంటనే కలిపిన వెంటనే వేస్తే బజ్జీలు ఎర్రగా రాకుండా కరెక్ట్గా పర్ఫెక్ట్ కలర్లో వస్తాయన్నమాట. పిండి నానే కొద్దీ బజ్జీలు అనేవి ఎర్రగా వస్తాయి. మనకి హోటల్స్లో అయితే ఇలానే వేస్తారండి. కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి అస్సలు వేసుకోరు. ఇవే ఇంగ్రీడియంట్స్ వాడతారు. ఎందుకంటే మా హోటల్లో అమ్మ వేస్తుంది కాబట్టి, మేము చిన్నప్పటి నుంచి చూసి ఉన్నాం కాబట్టి మాకు తెలుసు. అందుకే అంత క్లియర్గా చెప్తున్నాను. ఇలా 2 వైపులా మంచిగా కలర్ రాగానే వీటిని తీసేసుకొని ఒక బౌల్లో కానీ లేదా ఒక ప్లేట్లో టిష్యూ వేసి వాటి మీద కానీ వేయండి. ఇంకా మిగిలిన ఈ బజ్జీలు మొత్తాన్ని క్యాప్సికమ్ని వేసేసుకోండి బజ్జీల్లాగా. అంతే అండి, చాలా సింపుల్గా, మనకి ఎక్కువ ఆయిల్ కూడా పీల్చదు. అండ్ నేను ఇక్కడ చాలా టిప్స్ చెప్తానండి. మనకి ఇలా పగిలేటట్లు, అంటే పిండిని ఇలా రాసి గిన్నెకి ఇలా వేయడం వల్ల ఒక సైడు పిండి సరిగ్గా అతక్కుండా ఉంటుంది. అలా అంటే మనకి క్యాప్సికమ్ లోపల వరకు ఫ్రై అయిపోయి చాలా టేస్టీగా ఉంటుందండి, పచ్చివాసన రాకుండా ఉంటుంది. ఫుల్గా ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని అయితే నేను ఇలా 2 ముక్కలుగా కట్ చేస్తున్నాను. చూడండి, చక్కగా లోపలకు కూడా వేగిపోయి ఉందన్నమాట. ఇలా నేను అన్నీ కట్ చేసుకున్నాను. లోపల స్టఫింగ్ కోసం సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ ముక్కని, అందులోకి కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం వేసుకొని ఒక హాఫ్ లెమన్ పిండుతున్నానండి. వీటన్నిటిని బాగా కలిపేసుకోవాలి. మీకు కావాలి అనుకుంటే పల్లీలు, టమాటాలు ఇలా కూడా యాడ్ చేసుకోవచ్చండి. కానీ హోటల్లో అయితే ఇలానే ఇస్తారు, మేమైతే ఇలానే చేసుకుంటాం అనమాట. ఇప్పుడు కట్ చేసుకున్న ఈ క్యాప్సికంలోకి మనం ఇలా స్టఫ్ చేసుకోవాలి. అసలు తింటూ ఉంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. క్యాప్సికమ్ బజ్జీ అని మీరు చెప్పేంత వరకు ఎదుటి వాళ్ళు నమ్మరు కూడా అనమాట. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు తప్పకుండా ట్రై చేసేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలానే నా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.